పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఆయన మీరు ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏం చదవాలి, ఏం ఉద్యోగం చెయ్యాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఈరోజు మనం ఈ స్థలానికి వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా, ఎటు తిరగాలి, ఏం చెయ్యాలి అని ఆలోచన ఇచ్చేటువంటి ఆయన పరిశుద్ధాత్ముడు. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఒక శబ్దం. అనేక మంది ఈ గైడెన్స్ తీసుకోకుండా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి ఆ భర్తలు సరైన వారు కాకపోయి త్రాగుబోతులు తిరుగుబోతులు వచ్చి దేవుని గైడెన్స్ తీసుకోవాలని మాకు తెలియదండి, మేము ఉద్యోగం బాగుందా లేదా అని చూసాం, వ్యాపారం బాగుందా లేదా అని చూసాం, అబ్బాయి హ్యాండ్సమ్గా ఉన్నాడా లేదా అని చూసాం, అమ్మాయి తెల్లగా ఉందా లేదా అని చూసాం, అవి మనం చూసుకునేది. పరిశుద్ధాత్ముడు నీకు సరి అయిన సాటి అయిన సహాయము ఎవరో, నీ బోన్లో సెట్ అయ్యే బోన్ ఎక్కడుందో అది ఆయనకి మాత్రమే తెలుసు. హల్లెలూయా, ఆయనకి మాత్రమే తెలుసు. ఇదిగో ఈయన నీకు రైట్ పర్సన్ అని చూపిస్తాడు ఆయన. ఈమె నీకు రైట్ పర్సన్ అని చూపిస్తారు. ఒకవేళ ఇప్పటి వరకు మనకు ఆ గైడెన్స్ లేక, మనకి తెలియక మన పెద్దవాళ్ళు చెప్పింది మనం చేసుకుని వచ్చేసాం అనుకుందాం. ఇప్పుడు మనము పెద్దవాళ్ళ మాటకి తల వంచుకొని వచ్చాం. అప్పుడు గైడెన్స్ మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు వాక్యం అవసరము లేకుండానే నీ భర్తను నువ్వు రాబట్టుకొనవచ్చును. హల్లెలూయా, అది దేవుని శక్తి ద్వారా సాధ్యము. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సమస్తము సాధ్యమే. ఆయన ఏం చేస్తాడంటే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిస్తాడంట. హల్లెలూయా, దేన్నైనా ఆయన మారుస్తాడు. ఆయన ఏదైనా మారుస్తాడు, ఏదైనా చేస్తాడు. నీకు గైడెన్స్ ఇస్తాడు, నీకు మార్గం చూపిస్తాడు. అది గైడ్. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు 30:21 ప్రకారము గైడెన్స్ ఇస్తారు. అపోస్తుల కార్యాలు 16:6. దేవుని యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు, దేవుని యొక్క ఆత్మ వారిని ఇటువైపు వెళ్ళమని చెప్పారు, దేవుని యొక్క ఆత్మ వారిని అక్కడ ఆగిపోమని చెప్పారు, దేవుని యొక్క ఆత్మ మాసిదోనియా వెళ్ళమని చెప్పారు, ఆసియా వెళ్ళొద్దని చెప్పారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ గైడెన్స్. ప్రణాళికను చెప్తాడు ఆయన, జరగబోయే సంగతులను చెప్తాడు ఆయన, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు ఆయన, ఎక్కడికి వెళ్ళకూడదో చెప్తాడు ఆయన. ఇవన్నీ కూడా ప్రణాళిక చెప్పేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాటకి మనము లోబడినప్పుడు, ఆయన జిగటగల దొంగ ఊబిలో మనము కూరుకుని పోకుండాను, నాశనకరమైన గుంటలో మనము పడిపోకుండాను, ఇదిగో ఇదే త్రోవ, దీనిలో మీరు నడువుడి అనే ఒక శబ్దము. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ మనము పరిశుద్ధాత్మ పూర్ణులైన వారిని, దేవుని ఆత్మలో ఉన్నారా లేదా అని కనుగొని మనము అన్ని విషయాల్ని నేర్చుకోవడం చాలా అవసరం. అంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే ఇవన్నీ మనకి తెలుస్తాయి. దేవుని సన్నిధిలో కనిపెట్టి, నాయనా ఇటువైపు వెళ్ళాలా వద్దా. ఎలియాజర్ ఏమని ప్రార్థన చేసుకున్నాడు? నేను ఇక్కడ మోకాళ్ళు వేస్తున్నాను ఈ యొక్క బావి దగ్గర, ఎవరైతే నా యజమానుడి కుమారుడికి భార్య అయ్యుందో ఈ ఊరిలో నాకెవరో తెలియదు, ప్రభువా నీవు నా ప్రార్థన విని కార్యము సఫలము చేసే దూతను పంపి. హల్లెలూయా, కార్యము సఫలము చేసేటువంటి దూత వచ్చి, ఆవిడెవరో నాకు వచ్చి నా ఒంటెలకి నాకు నీరు పోస్తే ఆవిడే నేను నా యొక్క యజమానుడికి కోడలని చెప్పి నేను భావిస్తాను అని ఆయన ఒక సూచన అడిగాడు. అక్కడ వారికి ఆ రోజు పరిశుద్ధాత్ముడు పొందుకోవాలి అని తెలియదు కాబట్టి ఆయన నామము పేరట ప్రార్థన చేయగా సూచనను చూపించి రెబకా గారు కడవెత్తుకుని అక్కడికి వచ్చింది. ఆవిడ నీళ్లు పోసింది, ఒంటెలకు పోసింది. ఈమె ఆవిడ అనుకున్నాడు, ఆవిడకి ముక్కు కమ్మి పెట్టాడు, సెలెక్టెడ్ అన్నాడు ఈయన. హల్లెలూయా. కాబట్టి ఇలాగా మనము ఈ గైడెన్స్ తీసుకోవడానికి మనకి పరిశుద్ధాత్ముడు అవసరం. మనకి తల్లిదండ్రులు పరిశుద్ధాత్మ పూర్ణులు పొందుకున్న వారైతే వారి బిడ్డల నిమిత్తమై వారి ప్రార్థన చేసి రైట్గా ఎలా వెళ్ళాలి, ఏం చదువుకోవాలి. మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ప్రణాళికను చెప్తాడు ఆయన, మనకి నూతన స్వభావాన్ని ఇస్తాడు ఆయన, నూతన ఆత్మనిస్తాడు ఆయన, గైడ్ చేస్తాడు ఆయన, పాపములను ఒప్పింపజేస్తాడు ఆయన. హల్లెలూయా, మన పాపములను ఒప్పింపజేస్తాడు. చాలామందికి పాపాలు ఒప్పుకోరు, చేస్తారు, చేస్తూనే ఉంటారు. వద్దు అన్నది వేరే రకంగా చేస్తారు, డైరెక్ట్గా చేయకపోయినా వేరే రకంగా దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒప్పుకోలు ఆత్మ ఉండదు. ఈ భార్య ఎంత ఏడుస్తుందో, భర్త ఎంత చెప్తాడో, తల్లిదండ్రులు పిల్లలకి ఎంత చెప్తారో కానీ వినరు వాళ్ళు. ఎందుకని? వారి హృదయము రాయిలాగా ఉండిపోయింది. ఆ రాతి గుండెలాగే ఉంది, అది మాంసపు గుండెగా మార్చబడలేదు. కాబట్టి ఎంత చెప్పినా వినరు వాళ్ళు.
ఎంత చెప్పినా వినరు వాళ్ళు. వాళ్ళు వినాలి అంటే పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి వారిని నింపాలా, పైనుంచి దిగి వచ్చే అగ్ని వచ్చి వారిని ఫిల్ చేయాలా. అప్పుడు వాళ్ళు వారి గుండెలు ఏమవుతుందంట, మెత్తన చేయబడి, వాళ్ళ హృదయాలు మెత్తన చేయబడి, అప్పుడు వాళ్ళ పశ్చాత్తాపముతో ఏడ్చి నేను ఇది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను. ఒప్పుకోలు ఆత్మ అంటాం దాన్ని. ఏమంటాము? ఒప్పుకోలు ఆత్మ వచ్చి మనల్ని ఒప్పింపజేసి మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారు. మన ప్రణాళికలను మన గురించి ఆయన వివరిస్తారు. అలా అని ప్రతి చిన్నది చీటీ మీద రాసి పాస్టర్ అమ్మగారు నేను ఇలా వెళ్ళొచ్చా, పాస్టర్ అమ్మగారు రేపు నేను ట్రైన్ ఎక్కనా, బస్సు ఎక్కనా, ఫ్లైట్ ఎక్కనా అని అడిగితే నేను చేసేది కాదు, నేను అంతమందికి కూడా చెప్పేది కాదు. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు గైడెన్స్ తీసుకుంటారు దేవుని. అంటే మేజర్ ప్రాబ్లమ్స్ అయితే మాకు రిక్వెస్ట్లు ఇస్తారు. అప్పుడు ఇది అంటే మంచిగా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి అయితే రిక్వెస్ట్ ఇస్తారు. చిన్న చిన్న విషయాలు మీకు మనసులో శాంతి అనిపించింది అనుకోండి, నెమ్మదిగా ఉంది, ఇది చెయ్యొచ్చు అనుకుంటే మీరు అలా పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముందుకి వెళ్ళిపోతారు. బిడ్డల పెళ్ళిళ్ళ విషయంలో అంటే అన్నీ చూసేసుకొని అంతా సెట్ చేసేసుకొని ఎంగేజ్మెంట్ డేట్ కూడా పెట్టేసుకుని అప్పుడు వచ్చి కొంచెం ఇది ప్రార్థన చేస్తారా పాస్టర్ గారు అంటే అది సోదే కాదు, దాన్ని మంత్రం వేసి చెప్పలేం. ఇలా చూసుకుంటే ఇదిగో నీ కొరకు నేను సిద్ధపరిచిన నీ ఎముకలో ఎముక, నీ మాంసములో మాంసం. బయట వ్యక్తులకి అది సెట్ అయినట్లు కనిపించకపోవచ్చు, వీళ్ళ పేరు కరెక్ట్గా ఉన్నట్లు కనిపించకపోవచ్చు, కానీ వారు ఏకాత్మతో ఉంటారు, ఏక మనస్సుతో ఉంటారు, సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. వాళ్ళ బిడ్డలు ఆశీర్వదించబడిన వారే. వారి భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగా కదా, భార్య ఫలించడి ద్రాక్ష తీగలాగా, మరి తన కష్టార్జితం అంతా చేతికి వచ్చేటువంటి యజమానుడి యొక్క ఆశీర్వాదం వారి ఇంట్లో సమాధానం. ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. ఆయన మీ మధ్యలోనికి వచ్చి మీ ఇంట్లో ఆయన చేసే కార్యాలు ఇవే. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకోవడం చాలా అవసరం. మనకి గైడెన్స్ ఇస్తారు, ఆయన మంచి గైడెన్స్ ఇస్తారు. ఆయన ఎప్పుడూ తప్పిపోరు, ఆయన ఎప్పుడూ కూడా మనల్ని మోసం చేయరు. ఆయన మనలోనే నివాసం ఉంటారు, మనతోనే ఉంటారు. అయితే ఇది ఒకటి చెప్పనియండి, మీరందరూ ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లే ప్రవర్తించి గట్టిగా భాషలతో మాట్లాడి స్తుతించి ఆరాధించి ఇంటికి వెళ్ళిన మరుక్షణమే డెడ్ ఆపోజిట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా గట్టిగా అరుస్తారు. అంటే పరిశుద్ధాత్మ అరుపులు కాదు, చెడ్డ కేకలు, బూతు మాటలు, అరుపులు, గందరగోళం, గొడవలు అవన్నీ కూడా ఇంట్లో వినబడుతూ ఉంటాయి. మరి ఏంటి ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నట్లా పొందుకోలేనట్లా? మనం ఆలోచన చేస్తే మందిరంలోనికి వచ్చినప్పుడు ఈ ఆత్మ తాకిడి వారు పొందుకున్నారు, కానీ నీ స్వభావమును మార్చుకోకుండా, నీవు దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని యొక్క వాక్యం చదవకుండా జస్ట్ పరిశుద్ధాత్మ పొందేసుకున్నాం, వాక్యం చదివేస్తున్నాం, వాక్యాలు వినేస్తున్నాం. పాస్టర్ అమ్మగారు చెప్పిన వాక్యం వింటే ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుకోవాల్సిన అవసరత కూడా మాకు లేదు, అంత క్లియర్గా బోధించేస్తారు మా పాస్టర్ అమ్మగారని బైబిల్ చదవడం మానేసి మనం మామూలుగా ఉండిపోయాం అనుకోండి, ఈ వాక్యమే జీవాహారం మనకి. నువ్వు వాక్యం చదువుతూ ఉంటేనే నీకు మారు మనసు వచ్చేది, నువ్వు వాక్యం చదివితేనే నీ జీవితం మార్చబడేది. ఆయన వాక్యమే దేవుడు. పరిశుద్ధాత్ముడు ఏ ఏ సంగతులు ఎలాగున్నవో నీకు బయలుపరిచి వివరించైనా చెప్తారు. దివారాత్రులు నువ్వేం చేయాలి? ధ్యానం చేయాలి. వాక్యం ద్వారా నిన్ను ఆయన హెచ్చరించినప్పుడు లోబడాలి. లోబడకుండా అదే గర్విష్ఠగా నువ్వు ఉంటే ఒక దినాన ఆత్మ నీలో నుంచి బయటికి పోయిందని నీకు తెలియకుండానే వెళ్ళిపోతారు. సంసోను ఉన్నాడు, సంసోను మీదకి బలంగా ఆత్మ వచ్చినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. ఒక దినాన అలాగే ఇప్పుడు నేను విరజిమ్మెదను అని బయటికి లేచాడట. అప్పుడు ఆత్మ ఆయనను ఎడబాసనని ఆయన తెలుసుకోలేదు అని రాయబడి ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు రావడం మీకు తెలుస్తుంది, వెళ్ళిపోవడం మీకు తెలియదు. ఉన్నట్లే భ్రమపడుతూ ఉంటారు మీరు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి పాపంలో పడిపోతారో, మళ్ళీ పాపం చేసేస్తూ ఉంటాడో, మళ్ళీ పాపము విషయాల ఆలోచనలతో అవన్నీ గందరగోళాల మీదకి వేసేసుకుంటాడో, బూతులు మాట్లాడేస్తూ ఉంటాడో, ఇష్టం వచ్చినట్లు ఇతరుల మీద ఇంకా నిందలు వేస్తూ ఉంటారో, అబద్ధాలు ఆడుతూ ఉంటారో, లేదంటే కీడు ఏమో పాపాలన్నీ చేసేస్తూ ఉంటాడో, ఈయన ఎప్పుడో విడిచిపోయారు ఈయన్ని, కానీ ఉన్నారనుకునే భ్రమలోనే బ్రతికేస్తూ ఉంటారు వీళ్ళు. అందరికీ అలాగే చెప్తారు, మేము పరిశుద్ధాత్మ పొందుకున్నాం, భాషలతో మాట్లాడతాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం, మా సంఘం ఎంత గొప్పది, మా సంఘం అంత గొప్పది అని చెప్తూ ఉంటారు వీళ్ళు. కానీ లోపల పరిశుద్ధాత్మ లేడు, భ్రమపరచు ఆత్మ ఉంటుంది వాళ్ళల్లో.
పరిశుద్ధాత్ముడు జెంటిల్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా జెంటిల్గా ఉంటారు. జెంటిల్గా ఉంటేనే నువ్వు నీలో ఉంటారు, లేకపోతే తర్వాత తెచ్చుకోవడం చాలా కష్టం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన విషయాలను రుచి చూచిన వాడు మరలా వెనుదిరిగితే మరలా అటువంటి వారిని వెలిగించుట అసాధ్యము. ఇంత టఫ్గా ఉంటుంది, అంత ఈజీ ఏం కాదు క్రైస్తవ జర్నీ. ఏదో పొందేసుకున్నారు, 4 కేకలు వేసేశారు, మాకు పరిశుద్ధాత్మ వచ్చింది, మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పేసుకొని రేపటి దినాన నీ ప్రవర్తన అస్సలు సరిగా లేకుండా అనేకులు నిన్ను చూసే పాడైపోయి దేవుని దగ్గరికి రాకుండా ఒకవేళ ఉన్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు మన లోపల జరగాలి. ఫస్ట్ మనలో మార్పు రావాలి. ఎంతకి అబద్ధాలు ఆడుతూ అననీయ సపీరా ఇద్దరు సంఘంలో వాళ్ళే మంచోళ్ళే, ఆఫరింగ్ ఇద్దాం అనుకున్నారు దేవుడికి, కానీ వారి యొక్క హృదయం ఇంకా సరిగా లేని మూల అబద్ధాలు. ఈ అబద్ధం అనేది చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటారు మీలో చాలామంది. అది చిన్నది అనుకుంటారు, జాగ్రత్తగా వినండి. ఈరోజు అక్కడే స్టార్ట్ అవుతుంది పతనం. అది చిన్నది అనుకుని అబద్ధాలు, మోసము, కల్పిత కథలు, కల్పనా కథలు, ఇవన్నీ అవలీలగా ఎక్కువ క్రైస్తవులు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే శోధకుడు వాళ్ళని శోధిస్తూ ఉంటాడు. వాడు దుష్టుడు, వాడు అబద్ధికుడు, అబద్ధములకు రాసుందా? అబద్ధాలు ఆడేవారు అందరికీ తండ్రి ఎవరంట? దుష్టుడు. వాడు అబద్ధికుడును, అబద్ధములకు జనకుడు. మనం అబద్ధాలు ఈజీగా మాట్లాడేసి నేను చాలా హోలీ అని చెప్తా ఉంటారు. అబద్ధము. దేవునికి సమయాలు ఆయన చేతుల్లో ఉంటాయి, కాలాలు సమయాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. రాజులను త్రోసివేస్తూ నియమించుచున్నవాడు ఆయన, రాజుల హృదయాలను నీటి కాలువలుగా చేయువాడు ఆయన. ఆయనకు నువ్వు చెప్తూ ఉంటావు సలహాలు, ఇలా చేసే ప్రభా, ఇప్పుడు ఇది తీర్చే ప్రభా, ఇలా చేసే అడగొచ్చు. అడుగుడి, మీకు అడగండి. అడిగినది జరగకపోతే కోపగించుకోవద్దు. అడిగింది జరగకపోతే ఎందుకు ఇలా జరిగింది, నాకు నువ్వు లేవా, పక్కింటోళ్ళకైతే ఉంటావు, నాకైతే ఉండవని తిట్టొద్దు. నువ్వే పాటి దానివి తిట్టడానికి. ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఆయన చేసినా చెయ్యకపోయినా, ఆయన చంపినా నేను ఆయనను విడిచిపెట్టను అన్నాడు. ఎవరు? యోబు. శరీరం అంతా చీకిపోయినా, ఎముకలన్నీ ఇంకా దుర్వాసన వస్తున్నా, అసలు శరీరంలో ఆరోగ్యం అనేది 1% కూడా లేకపోయినా, ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన్ను దూషించను. నా విమోచకుడు సజీవుడనియు నేను ఆయనను చూచెదననియు అంటాడు ఆయన. అంతటి నిష్ట కలిగి ఉన్నాడు కాబట్టే గొప్ప గొప్ప మర్మాలు బయలుపరిచాడండి పరిశుద్ధాత్ముడు. మనుష్యులు ఈ చీకటికి అంతం కలగజేస్తారని, భూమి నిరాకారంగా శూన్యంగా బాల్లా ఉందని ఇంకా వాస్కోడిగామా కనిపెట్టక ముందే చెప్పాడు యోబు. ఇన్ని సంగతులను బయలుపరిచిన వాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆయన నీతో ఉంటే సమస్తము సాధ్యమే. నువ్వు ఎలా ఉన్నా కూడా ఆయనలో ఆనందిస్తూ ఉంటావు.